ఇదంతా బాగుంటుంది కానీ ఈ చైన్స్ అటు ఇటు ఇటు అటు అయిపోయి కొంచెం సరిగ్గా జాగ్రత్తగా ఉంచకపోతే ముడులు అయిపోతాయి. నా పేరు నాన్న. నా పేరేంటి? నువ్వు తాత. మమ్మీ పేరు అని తల్లి కొంచెం ఫ్యాన్ తగ్గించు. మాట్లాడద్దు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. సో లాస్ట్ వీడియోలో ఈ చైన్ చూపించాను కదా, ఇది ఎన్ని గ్రామ్స్ అని చాలా మంది అడిగారు. సో ఇది వచ్చేస్తే అరౌండ్ 9.7 గ్రామ్స్ అండి. సిఎంఆర్లో తీసుకున్నాను. అండ్ మన వైపు నన్ను మీకు హాయ్ చెప్తున్నాడు. నువ్వు చెప్తావా? నేను కాపు ఉన్నది ఎందుకు? సో ఇది 9.7 గ్రామ్స్. సో ఫ్యాన్సీది కానీ యూజ్ చేయవచ్చట, డైలీ వేర్కి కూడా యూజ్ చేయవచ్చు. నన్ను మాట్లాడండి. హాయ్ చెప్పు. ఏది నీ కార్ బుక్ చూపించే వాళ్ళకి? ఏది నీ కార్ బుక్? వెళ్ళి తీసుకురా. కార్ బుక్ ఎక్కడుందో వీడి కోసం వచ్చాయినా ఇస్తాను. ఇందులో తప్పకూడదు లేదు కదా. సో ఈ బుక్స్ ఒకటి వచ్చాయి వీటి కోసం. వీటి గురించి కొంతసేపట్లో చెప్తాను. అండ్ ఈ చైన్ చూసినప్పుడు బోల్డ్ మంది బాగుంది అన్నారని నేను నా హారం కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇది బాగుందా? దగ్గర చూపిస్తున్న బాగా అనిపిస్తుంది. ఈ చైన్ అంటే మనం స్కీమ్ కడతాం కదా, ఆ స్కీమ్లో కట్టి తీసుకున్నది అనమాట. స్కీమ్ కట్టినప్పుడు మనకి ఇలాంటి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కువ డబ్బులు పడిపోతాయి. అందుకని చెప్పి మ్యాక్సిమం గోల్డ్ ఉన్నట్టే చూసుకుంటాము ఎప్పుడు తీసుకున్నా కూడా. ఏంటో అది చాదస్తం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, బట్ ఊరికే స్టోన్స్కి వాటికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలనిపించదు. సో ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ దాని మీద బాగా కనిపిస్తుంది. సో శారీస్ మీదకి వాటి మీదకి కొంచెం పెద్ద వస్తువులా ఉంటుంది, బాగుంటుంది. కార్ బుక్ అది అక్కడ తెచ్చుకో. సో నచ్చిందా ఈ హారం? చెప్పండి, ఓకేనా? ఇది ఇక్కడ ఒక్కటే కొంచెం స్టోన్స్ వస్తాయి. జూన్ చాలా ఎట్లా ఇదంతా బాగుంటుంది కానీ ఈ చైన్స్ అటు ఇటు ఇటు అటు అయిపోయి కొంచెం సరిగ్గా జాగ్రత్తగా ఉంచకపోతే ముడులు అయిపోతాయి. సో ఈ బోర్డ్ బుక్స్ గురించి చెప్తాను కదా. ఇది దిశ పబ్లికేషన్స్ వాళ్ళు అండి, ఎర్లీ లర్నింగ్వి. చాలా చాలా బాగుంటాయి. సో గిఫ్టింగ్ ఆప్షన్కి కూడా చాలా బాగుంటాయి. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇందులో మనకి సెట్ ఆఫ్ 2 వస్తాయి అన్నమాట. మై లైఫ్ అండ్ మై వరల్డ్ అని చెప్పి 2 ఉంటాయి. సో ప్రతి దాంట్లో మనకి సెట్ ఆఫ్ బుక్స్ వస్తాయి అన్నమాట. అంతేకాకుండా మనకి లర్నింగ్ బోర్డ్ బుక్స్ అండ్ 2 రీకాల్ చార్ట్స్, 1 ఫన్ యాక్టివిటీ వర్క్ బుక్, 1 డ్రాయింగ్ బుక్, ఇవన్నీ కూడా ఈ బాక్స్లోనే ఉంటాయి. అలాంటివి 2. సో మై లైఫ్ ఒకటి, మై వరల్డ్ ఒకటి. సో ఎవ్రీథింగ్ అరౌండ్ వ్యూ అని చెప్పి పిల్లలకి నేర్పించవచ్చు. మనకి 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు కూడా ఇది హ్యాపీగా పిల్లలకి పట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి. సో దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని. మీకు కనుక పిల్లలు ఉన్న దగ్గరికి మీరు వెళ్తూ గిఫ్టింగ్ ఆప్షన్ కన్నా కూడా చాలా బాగుంటాయి. సో దగ్గర నుంచి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. వైభవ్ది ఫేవరెట్ బుక్ వచ్చేస్తే ఈ ఒక ట్రాన్స్పోర్ట్ బుక్ అండి. అందులో కార్ ఉంటుంది, వాడికి చాలా చాలా ఇష్టం ఆ బుక్. సో చూద్దాం అయితే.
సో, ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ అండి దిస్ అమేజింగ్ ఎర్లీ జాయ్స్ ఫ్రమ్ వన్ అండ్ ఓన్లీ దిశ పబ్లికేషన్స్. సో, ఇది చాలా బావుంటది. ఇది ఒక లెర్నింగ్ సిస్టమ్ అన్నమాట. ఇంటర్నేషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ ఏమో డిజైన్ చేశారు దీన్ని. సో, పిల్లలు 1-5 ఏజ్ ఉన్న పిల్లలకి కాగ్నిటివ్, ఫిజికల్ అండ్ ఓవరాల్ డెవలప్‌మెంట్‌కి ఇలాంటి బుక్స్ అనేవి చాలా మంచిగా హెల్ప్ అవుతాయి. ఇందులో మనకి నేర్పించడానికి, రీకాల్ చేయడానికి, రిలేట్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిగా పనికొస్తది. సో, ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ సెట్ అండి ఫర్ 1-2 ఇయర్ ఓల్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి. ఇది బేబీ సేఫ్ ప్రొడక్ట్స్ కూడా. అంటే ఈ బుక్స్ అన్నీ కూడా నీట్‌గా, కేర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. సేఫ్టీ, క్వాలిటీ, ప్రాక్టికాలిటీ అన్నీ ఇవి పాస్ అయిన తర్వాతే మనకి లాంచ్ చేశారనమాట. ఈ దిశ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ 2 కాంబో లాంచ్ చేశారు ఈ మధ్యనే. ఇందులో ఏముంటాయంటే 'మై లైఫ్ అండ్ మై వరల్డ్' బాక్స్ కాంబో అన్నమాట. ఇందులో ఫస్ట్ బాక్స్ మీకిప్పుడు చూపిస్తున్నాను కదా! ఇదేంటంటే 'మై వరల్డ్' బాక్స్. సారీ, దిస్ ఈస్ 'మై లైఫ్' బాక్స్. అలాగే 'మై వరల్డ్' కూడా ఉంటది. సో, ఈ 'మై లైఫ్' ఉంది గదా! సో, ఈ 'మై లైఫ్' ఈ కాంబోలో మనకేముంటాయంటే నంబర్స్, కలర్స్, షేప్స్, ఆపోజిట్స్, బాడీ పార్ట్స్ అవన్నీ గూడా ఉంటాయి. సో, పిల్లలకి మంచిగా నేర్పించుకోవచ్చన్నమాట. అండ్ మనం చూపించడానికి వాటన్నిటికి కూడా వాళ్ళు రిలేట్ చేసుకుంటారు మంచిగా. సో, టాడ్లర్ లెర్నింగ్ అంటేనే మనకి వాళ్ళ చుట్టూ, మన చుట్టూ ఏమేమున్నాయి, ఏంటి అనేది వాళ్ళకి చూపించడమే కదా! సో, అవన్నీ రీకాల్ చేసుకోవడానికి ఇలాంటి టాపిక్స్ అనేవి చాలా మంచిగా హెల్ప్ అవుతాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేస్తే మనకి నాన్ టాక్సిక్ మెటీరియల్ వస్తది. అండ్ బుక్స్ కూడా మనకి రౌండెడ్ ఎడ్జెస్ వస్తాయన్నమాట. సో దట్ గుచ్చుకుపోవడం, గీసుకుపోవడం, కట్ అయిపోవడం లాంటి హడావిడేమి లేకుండా వాళ్ళకిచ్చేసి మనం కాసేపు మన పని మనం చేసుకోవచ్చు. సో, రౌండెడ్ ఎడ్జెస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ డ్యూరబుల్ లామినేషన్. సో, ఒక్కసారి కొనుక్కుంటే మనకి చాలా లైఫ్ లాంగ్ వచ్చేస్తది. ఎందుకంటే మంచి డ్యూరబుల్‌గా లామినేట్ చేశారు. సో, లాంగ్ రన్‌లో మనం వాడుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ కొనుక్కోక్కర్లేదు. అండ్ హార్డ్ బౌండ్ డిజైన్ కూడా అండ్ ఈజీ టు క్లీన్. జస్ట్ మీరు ఒక వెట్ వైప్స్‌తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఫస్ట్ పిల్లలున్న వాళ్ళు మరీ ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. లైక్ ప్రతిదీ శానిటైజ్ అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఒక వైప్‌తోని మనం ఇలాంటి బోర్డ్ బుక్స్‌ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, బుక్స్‌తో పాటు మనకి చూపిచ్చాను గదా! మొత్తం ఏమేమున్నాయి అనేది ఒకటి చూపిస్తది. అండ్ ఒక రైమ్ బుక్, ఒక యాక్టివిటీ బుక్ కూడా వచ్చింది. నార్మల్‌గా ఇది ఇక్కడే నేను చూసాను. వేరే ఎక్కడ చూడలేదన్నమాట. సో, ఇదొచ్చేస్తే యాక్టివిటీ బుక్. ఇప్పుడే వైబు చేయలేడు. ఇంకొంచెం పెద్దయిన తర్వాత వాడు కొంచెం అర్థమయిన తర్వాత చేయగలడన్నమాట. వీటిలికి కలర్ చేయొచ్చు. తర్వాత అవి సన్, ఎస్ అలా పెట్టుకోవచ్చు. వాటిలికి ఇంకా టైమ్ ఉంది కానీ ఇచ్చారు మంచిగానే. ఎందుకంటే ఇది 5 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! అందుకని చెప్పి. సో, ఇప్పుడు మీకు ఈ రైమ్ బుక్ చూపిస్తున్నాను. అండ్ కలర్స్ అన్నీ కూడా మంచి వైబ్రెంట్‌గా ఇచ్చారు. సో, పిల్లలకి చూడాలి అన్న ఇష్టమొస్తది. ఎందుకంటే ఇప్పుడు మూవీస్, టీవీ, యూట్యూబ్ ఇవన్నీ ఎంత బ్రైట్ కలర్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటేనే వాళ్ళు కాన్సంట్రేట్ చేయగలరన్నమాట. సో, అలా అందుకు కూడా సైజ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కూడా నాకు కరెక్ట్‌గా అనిపిచ్చాయి. ఇదొచ్చేస్తే మనకి గుడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. ఫస్ట్ ఒక కొన్ని పేజెస్ వచ్చేసి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్పి రెడ్ కలర్‌లో డౌన్ థంబ్ ఉంది. మన ఓపికే కానీ చాలా మంది ఈ మధ్యన అసలే హోమ్ స్కూలింగ్ ఎక్కువ చేస్తున్నారు. అందరికి హోమ్ స్కూలింగ్ చేయాలి అని చాలా ఇష్టం అయిపోతుంది. కానీ హోమ్ స్కూలింగ్ అనేది అంత ఈజీ అయితే అస్సలు కాదు. చాలా చాలా కష్టం. ఇలాంటివేవైనా ఉంటే కొంచెం బెటర్. హోమ్ స్కూలింగ్ అని కాదు కానీ ఇలాంటివి మనం గ్యారంటీ‌గా కొంటాం. ఇదొక మంచి ఆప్షన్. మీకు లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. తప్పకుండా చెక్ చేయండి. సో, అలాగే మీకన్నీ కొంచెం చూపిస్తున్నాను. ఇది వైభవ్‌ది ఫేవరెట్ బుక్. ఇందులోని కారుంటది. పిల్లలకి బాబులకి మెయిన్‌గా ఈ కార్ అబ్సెషన్ ఏంటో ట్రాక్టర్లు, క్రేన్‌లు, జేసీబీలు అంటే ఎంతిష్టమో అసలు వాడెప్పుడు చూడలేదు. చూడలేదు అంటే ఆ మధ్యన ఒక్కసారి చూసాడు. అంతే వాడికి చాలా చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. ఎంత హ్యాపీ అయిపోతున్నాడంటే ఆ ట్రాన్స్‌పోర్ట్ బుక్కే వాడి ఫేవరెట్. ఇప్పటి వరకు పట్టుకునే తిరుగుతూ ఉన్నాడు. అండ్ బయటికెళ్ళినప్పుడు అలా రకరకాల టైంల్లోని, ప్లేసుల్లోని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఒక 2 బుక్స్ మనం హ్యాండ్ బ్యాగ్‌లో పడేసామనుకోండి, వాళ్ళకి కొంచెం ఫోను కావాలి, అది కావాలి, ఇది కావాలి అని హడావిడి లేకుండా కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేస్తారు. ఇక్కడేదో చూపిస్తున్నాను. ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి. అండ్ వాడి వాయిస్ కూడా మీకు చూపించి చాలా రోజులయింది కదా! సో, కొంచెం సేపు వాడి కబుర్లు కూడా వినేయండి.
అండ్ మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. హోప్ మీకు ఈ సెట్ అనేది నచ్చిందనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇప్పుడే చిన్న పిల్లలున్నారా? లేకపోతే అందరూ పెద్ద పెద్ద పిల్లలయిపోయిన మమ్మీలా మీరు? ఏంటి సంగతి అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. క్రీమ్ వద్దా? ఇంజెక్షన్ ఇంజి నాకు వద్దు. ఇంజి వద్దు. ఇంజి వద్దు. నీ పేరేంటి చెప్పు. వైపు మమ్మీ పేరేంటి చెప్పు. నా పేరు నాన్న. నా పేరేంటి? నువ్వు తాత. మమ్మీ పేరేంటి చెప్పు. మమ్మీ పేరేంటి? నాన్న అంటాడు. మరి హరీష ఎవరు? కరెక్ట్ చెప్పాడు. నా పేరేంటి? మమ్మీ. మమ్మీ అయితే నేను ఎవరు? నువ్వు సో, పిల్లలంటేనే అంతే గదా! అన్నీ చెప్తారు. ఎవరైనా ఉన్నప్పుడు కొంచెం చెప్పురా అంటే విచిత్రమైన డొక్క ఆన్సర్‌లిస్తారు. అది మోస్ట్ కామన్ అనిపిస్తది నాకు. అండ్ ఇదొచ్చేస్తే అగారో స్పిన్ మాప్. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. ఒకసారి చెక్ చేయండి. చాలా కంఫర్ట్ ఉంటది ఇంట్లో మాప్ చేసుకోవడానికి. అండ్ కిందకి కూడా మంచిగా మనం మాప్ పెట్టుకోవచ్చు. పెద్ద ఎఫర్ట్ లేకుండా. ఎందుకంటే దీనికి లైట్ కూడా ఉంది. పెద్ద రాడ్ కూడా ఉంది. అండ్ అక్కడ అది అటు ఇటు తిరుగుతదనమాట. 360 డిగ్రీస్ మంచిగా తిరుగుతది. కాబట్టి మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది. ఇంట్లో పెద్దవాళ్ళున్నా లేకపోతే మెయిడ్ రాదు కొంచెం బిజారు చేసే టైప్ అన్నా గూడా ఇలాంటిది ఒకటి మాప్ పెట్టేది ఇంట్లో ఉందనుకోండి మనం పని చాలా చాలా ఈజీ అయిపోద్ది. సో, దీనిది అమెజాన్ లింక్ ఇస్తా. మంచి డిస్కౌంటెడ్ రేట్స్‌లోనే ఉన్నాయి. సో, ఒకసారి చెకౌట్ చేయండి. మనకి స్ప్రే బటన్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటదంతే. అండ్ వీడొచ్చాడు మళ్ళీ. ఎంత హడావిడిగాడంటే అసలు రోజంతా అడిచ్చమంటాడు. నాకు ఎంత టైమంతా అయిపోతుందంటే ఆహ్, ఇల్లంతా ఎనకాతల చూస్తున్నారు కదా! అవి సర్దుదామని నేను ఆల్‌మోస్ట్ 10 డేస్ నుంచి అనుకుంటున్నాను. అసలు కుదిరితే కదా! సర్దడం అయిపోతుంది. మళ్ళీ 10 నిమిషాల్లో పాడైపోతుంది. ఎందుకో తెలీదు. సో, అలా నడుస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ అనమాట. అట్‌లీస్ట్ ఇంకో 6 మంత్స్ తర్వాత వాడు ఒక 1 అవర్ అన్నా సరే స్కూల్‌కెళ్తాడు కదా! అప్పుడు కొంచెం టైం దొరుకుతది. ఇప్పుడెలా అవుతుందో తెలుసా? నాకు చెప్తానుండండి. అండ్ ఇది ఫ్యాన్స్ నేను చూపిచ్చాను మీకు గుర్తుందా? దీని రివ్యూ చెప్పలేదు కదా ఇంకా. సో, అందుకని చెప్పి ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు గుర్తుంటే ఇవి రకరకాల పాన్స్ ఇవి ఎక్కడెక్కడి నుంచో తెప్పిచ్చాను. బానే ఉన్నాయి కానీ, ఇవేమో కొంచెం పల్చగా ఉన్నాయి. సో, బయటికేసుకెళ్ళడానికి అవ్వలేదు. తర్వాత ఇంకొకటి ఇవి కొంచెం కాస్ట్‌లీవి గూడా. ఎటొచ్చి మళ్ళీ నాకు ఆ కలర్స్‌వి అదేంటి మ్యాక్స్‌వి ఇవే నచ్చుతున్నాయి గానీ, ఎక్కడ బాటమ్స్ అనేవి సెట్ అవ్వట్లేదు. నడుము దగ్గర ఎంత టైట్ ఉందంటే అస్సలు నేను టైట్‌గా ఉంటే అసలేసుకోలేను. కంఫర్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట నాకు. బట్టల విషయంలో మరీని. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ నేను ఒక్కలాంటి బట్టలే యేసుకుంటాను. కొంచెం డిజైన్ మారతదంతే. నాకు ఒకసారి బాడీకి అలవాటయింది కంఫర్ట్‌గా అంటే ఇంకా అవే నాకు పెద్ద ఇష్టమేముండదు. అలా ఏసుకోవాలి, ఇలా ఏసుకోవాలి, మ్యాచింగ్ ఏసేసుకోవాలి అని కంఫర్ట్ అని. ఇవే నేనింకొకటి తెప్పించింది. ఇది అరౌండ్ నాకు ఆల్‌మోస్ట్ 800 అలా పడినట్టుంది. సరిగ్గా గుర్తులేదు కానీ ఆహ్, అప్రాక్స్‌గా అంతే పడినట్టుంది. ఇది ఎంత టైట్ ఉందంటే నడుము దగ్గర అసలు కంఫర్ట్ అనిపించలేదు నాకు. మళ్ళీ అమెజాన్‌లో పటియాలా టైప్ ఆఫ్ పాంట్స్ ఉంటాయి కదా! అవి తెప్పించుకునేంత ఉత్తమం లేదనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో స్కిన్‌కి మరీ అంటుకొని వేసుకోకూడదు. అండ్ చాలా మంది రకరకాల లెగ్గింగ్స్ ఇంకా ఎలా యేసుకుంటున్నారో నాకు ఆళ్ళకి దండం పెట్టాలనిపిస్తది. అందులో మా ఇంట్లోనే ఒక పిల్లుంది. అన్వి ఉంది కదా! సో, తను లెగ్గింగ్సే యేసుకుంటదనమాట. యూనిఫార్మ్ కింద అన్నిట్లికి కంపల్సరీగా తనకి లెగ్గింగ్స్ అనేది కావాలి. అంత స్కిన్‌కి అంటుకొనుంటే ఎలారా నాన్న గాలాడదు అంటే అసలు వినట్లేదు. మాన్పించాలి. అట్‌లీస్ట్ కొంచెమన్నా లూజుంటే గాలనేది కొంచెం ఉండాలి కదా! ఈ ఎండాకాలంలో మరీని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఏది కొంటారు?
మీరేది వాడతారు? బాటమ్స్‌లో మీ ఫేవరెట్ ఏమైనా ఉంటే కంఫర్ట్‌గా ఉండేది చెప్పండి. నాకు అమెజాన్‌లో కొన్న పటియాలయే నచ్చుతుంది ఈ మధ్యన ఆల్‌మోస్ట్ ఓ 2, 3 సంవత్సరాల నుంచి. ఇది మనకి తెలిసిందే డిసానో పెన్ని పాస్తా. సో, మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ చెక్ థిస్ ఔట్ అండి. ఇది మనకి హోల్ వీట్ డరమ్ సెమోలినా పాస్తా అన్నమాట. సో, కొంచెం హెల్తీయర్ ఆప్షన్. ఒక 8 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి బాయిల్డ్ పాస్తా రెడీ అయిపోద్ది. తర్వాత మనకు కావాల్సిన రెసిపీస్‌లో మనం కుక్ చేసేసుకోవచ్చు. అండ్ వీడి సంగతి చెప్తున్నాను కదా! వీడు నాకెంత ఆడిపించేస్తున్నాడంటే, వీడు పడుకున్నప్పుడు ఎడిట్ చేసేయాలి, వాయిస్ ఓవర్ చేయాలి అనుకుంటాను. వాడు పడుకున్నప్పుడు వాడికన్నా ముందే నాకు గురకొచ్చినంత నిద్రొచ్చేస్తది. అలా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల గంట, 2 గంటలు అయిపోతుందనమాట. వాడు లెగిసిపోతున్నాడు నాతో పాటు. అదెలా చేంజ్ చేయాలో చూడాలి కానీ అంటే వాడొక 2 అవర్స్ పడుకుంటే, నేనొక అరగంట పడుకుంటే, ఇంకో గంటన్నర వస్తే, అప్పుడు పనేమన్నా చెయ్యాలి అన్నట్టు అనుకుంటున్నా. కానీ కుదరట్లేదు. అలానే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, కొంచెం మనం ప్రశాంతంగా ఉండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంచితే అదే పెద్ద విషయం. ఏమంటారు? వాడక్కడ అలా నేనే పని చేస్తున్నా నాకు డబుల్, త్రిబుల్ పనయ్యేలాగా అక్కడ లడ్డు ఏస్తాడు చూడండి. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు నవ్వు కూడా వచ్చిందన్నమాట. ఇది ఇలా చేస్తూ ఉంటాడన్నమాట అని చెప్పి. సో, అప్పుడు అవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని, మళ్ళీ ఆ లడ్డూలు చట్నీలోకెళ్ళిపోతే ఏం బాగోదు కదా! వాడు చూస్తున్నాడు. ఎందుకు మా మమ్మీ క్లీన్ చేసేస్తుంది ఉంచుకోవచ్చు కదా! అన్నట్టు వాడు చూస్తున్నాడు. అండ్ ఆనియన్స్ ఎంత తక్కువ రేట్ అయిపోయాయి. మీరు కొనుక్కొని ఏమైనా చేస్తున్నారా? ఆనియన్ పౌడర్ అలాంటివేమైనా చేస్తూ ఉన్నారా? మా ఇంటి దగ్గరైతే 100కి 5 కేజీస్ ఇస్తున్నారు. ఈ సాలడ్ స్పిన్నర్ గూడా చాలా యూజ్‌ఫుల్ తెలుసా? ఇలాగా ఐకియాలో కూడా దొరుకుతది. మనకి అగారోలో కూడా ఉంది. ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి. చాలా కంఫర్టబుల్ ఉంటది. లేనంత వరకు మనకు తెలీదు కానీ, ఉన్నప్పుడు మనం ఒక్కసారి స్పిన్ చేసేసామనుకోండి, ఆ ఎక్స్‌ట్రా ఏదైతే ఉందో వాటర్, మాయిశ్చర్ అంతా కూడా పోతది. తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. ఈరోజైతే ఇప్పుడు నేను చేస్తున్నాను టొమాటో నువ్వుల పచ్చడి చేశాను. చాలా చాలా యమ్మీ వచ్చింది. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. దానికోసం ఒక కడాయి తీసుకోవాలి. నేనైతే ఈ పాన్ తీసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర అండ్ మీరు అక్క వీడియో చూసారా? మేమొక రిసార్ట్‌కెళ్ళాము. ఆ రిసార్ట్ వీడియో పెట్టింది. చూడకపోతే గనుక ఒకసారి చూడండి. చాలా రోజుల తర్వాత కొంచెం మంచిగా ఎంజాయ్ చేసాం. ఆ వీడియో నేను కూడా తీశాను. మరీ అంత పెద్దది తీయలేదు కానీ, కొంచెం చిన్న వీడియో తీసా. మీరు పోస్ట్ చేస్తా అప్పుడు దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తా. ఓకేనా? సో, ఇక్కడైతే మనం జీలకర్ర వేసుకున్నాం. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు వేసేసుకొని, కొంచెం నువ్వులు కూడా వేసుకుందాం. ధనియాలు కూడా వేసుకుందాం. నువ్వులు చాలా మంచిదంటారు కదా! ఈ మధ్యన ఒక పాడ్‌కాస్ట్ ఏదో చూసాను. అందులోని చెప్పారనమాట. ఈ మధ్యన ఎక్కువ మంది పాలస్సలు మంచివి కాదు. నువ్వుల్లోని కూడా ఇంకా ఎక్కువ కాల్షియం ఉంటది. సో, నువ్వులతో చేసిన మిల్క్ లేకపోతే నువ్వులు తింటే సరిపోద్ది. పాలక్కర్లేదు అన్నట్టు చాలా మంది చెప్తున్నారు కదా! సో, నేను చూసిన పాడ్‌కాస్ట్‌లో ఒక పీడియాట్రిషియన్ అన్నమాట. కొంచెం మీ అందరికీ కూడా తెలిసే ఉంటది. కిడ్జో అని చెప్పి ఒక పీడియాట్రిషియన్ ఉంటారు. సో, ఆయన పాడ్‌కాస్ట్ చూసినప్పుడు తను చెప్పారన్నమాట. నువ్వుల్లో ఉంటది. కాకపోతే అది మన బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకుంటది అనేది మారుతూ ఉంటది. అండ్ మనకి 100 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు అంత అంత మనం తినలేము, తినిపించలేము కదా! సో, అందుకని చెప్పి మిల్క్ ఈస్ వెరీ ఎసెన్షియల్. కొంచెం అడల్ట్రేషన్ లేని ప్లేసెస్‌లో చూసుకొని తెచ్చుకుంటే మంచిది అనేది దాన్ని ఒక అరగంట వీడియోలో ఉన్న సారాంశం వచ్చేస్తే అది. సో, నేను బయట నుంచి తెప్పించేదాన్ని. అంటే లోకల్‌గా ఏస్తూ ఉంటారు కదా! పాలు. అవి తెప్పిస్తున్నాను గానీ, నాకు చాలా యూజ్ చేసిన తర్వాత అర్థమైందేంటంటే, వాటిల కన్నా ఈ అమూల్ వీటిల మీద డిపెండ్ అవ్వడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే, ముందు మీకు గుర్తుంటే ఎక్కడో ఒక దగ్గర ఉండేది స్వచ్ఛమైన పాలనో, ఏదో ఒకటి, 2 కనిపించేవి. ఇప్పుడు వీధికి 2 ఉంటున్నాయి. అంటే, వాళ్ళు ఇంకా ఎంత కల్తీ చేస్తున్నారో మనం ఆలోచించొచ్చు. అట్‌లీస్ట్ ఇంకా పెద్ద బ్రాండ్స్ అనుకోండి. వాళ్ళు మంచిగా అట్‌లీస్ట్ ఎఫ్ఎస్ఎస్ఐ ఏదైతే ఉందో వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం చేస్తారు. తర్వాత మంచిగా బాయిలింగ్ అవన్నీ కూడా మెషిన్స్ చేస్తాయి. సో, హ్యూమన్ కాంటాక్ట్ అనేది తక్కువుంటది. అండ్ వీళ్ళు బాగా ఇస్తే మంచిదే. లేదు అనుకుంటే వీళ్ళ కల్తీ చేసిన దానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి తెలీదు కూడా. దాని తర్వాత మనం అడగడానికి కూడా ఏముండదు. ఎవరు ఉండరు. సో, ర్యాండమ్‌గా ఎవరి దగ్గరో కొనే బదులు నాకు అమూల్ వాడుతున్నాను ఈ మధ్యన. బానే అనిపిస్తుంది. బెటర్ దాన్ దట్ లోకల్ వాటర్ అన్నమాట.
సో, ఇది జస్ట్ నా ఒపీనియన్. యూజ్ చేసిన దాన్ని బట్టి నాకు అనిపించింది షేర్ చేశాను. మైట్ బీ మీరందరికీ వేరేగా అనిపించొచ్చు తెలీదు. బట్ మీరెలాంటి మిల్క్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది షేర్ చేయండి తప్పకుండా. అండ్ బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా. ఈరోజు పెద్ద వ్లాగ్ పెట్టాను. కష్టపడి ఓపికగా చూడండి. ఓకేనా?